పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 58వ కీర్తన. ప్రధాన గాయకునికి అల్తషేతు అను రాగము మీద పాడదగినది. దావీదు రచించిన కీర్తన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురు. లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించున్నారు. దేశమందు మీ చేతి బలత్కారం తూచి చెల్లించున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిద్దరు. పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకొనున్నటి చెవిటి పాము వలె వారు ఉన్నారు. దేవ, వారి నోటి పండ్లను విరగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టు. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోను. వారు కరిగిపోయిన నత్తవలె ఉందరు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందరు. 11వ వచనం చదువుతాను. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందరు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్న భాగంలో ప్రభువు ఆయన న్యాయం తీర్చేవాడు అనేది మనము గమనించాల్సిన అంశం. నీతిని అనుసరించి మాట్లాడేవారు ఒకవేళ లేకపోయినా, న్యాయమును బట్టి తీర్పు తీర్చేవారు లేకపోయినా, నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. అసలు ఉదయకాలం ఈ రాత్రి స్తుతికుడికి కూడా అందుకే కారణం ఏంటంటే, దేవుని తీర్పు న్యాయంగా పొందుకోవటం. ఎవరి మధ్యలో అంటే, నీతిని అనుసరించి మాట్లాడని అధిపతుల మధ్య, న్యాయమును బట్టి తీర్పు తీర్చని నరుల మధ్య. మరి న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు మనకున్నాడు అనేది మరి సంతోషకరం. 10వ వచనంలో చెప్పాడు కదా, ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు అని చెప్పాడు. కాబట్టి భక్తిహీనులు ఏమనుకుంటారంటే, అన్యాయం జరిగిద్ది, లేకపోతే న్యాయం జరగదు అని అనుకుంటారు. కానీ నిశ్చయముగా అనే మాట మనం చూస్తాం. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు మనకున్నాడు. పేతురు పత్రికలో కూడా ఇదే మనం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 23వ వచనంలో, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొని అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి న్యాయపు తీర్పు ఉన్నది. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన నీతిని అనుసరించి మరి తీర్పు తీరుస్తాడు, లేదా నీతిని అనుసరించి ఆయన మాట్లాడతాడు అనేది మనం గమనిస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నప్పుడు 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. లేదా ఇలా చెప్పాలంటే, వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడు అనే మాట ఇక్కడ చూస్తాం. కాబట్టి మనం విసిగిపోకూడదు. 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా
మనం విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. కారణం న్యాయంగా తీర్పు తీర్చేవాడు మనకున్నాడు. త్వరగా న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన భాగంలో ఏం చెప్పారంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి 6వ వచనంలో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి తీర్పు న్యాయం చేసినప్పుడు మరి దేవుడు చేయడా అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతి తీర్పు తీర్చినప్పుడు దేవుడు తీర్పు తీర్చడా? కాబట్టి దేవుని తీర్పు లేదా దేవుని ప్రతిదండన అనేది మరి భక్తిహీనులు పొందుకోబోతున్నారు. అది నీతిమంతులకు సంతోషం అనే మాట ఈ ఉదయకాలం మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, తీర్పు ఆలస్యం కాదు. మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో చూస్తున్న మాట చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకియు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. 11వ వచనంలో ఏం చెప్పాడు? ఇంకా కొంచెం కాలము విశ్రమించండి అని చెప్పి తర్వాత 6వ ముద్ర విప్పినప్పుడు మనం చూస్తున్నాము, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను అనే మాట చూస్తాం. మత్తయి సువార్తలో కూడా ఒక వాక్యం చదువుదాం చూడండి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 35, 36 వచనాలు. నేను ఆకలి కొంటిని. 23వ అధ్యాయం 35, 36. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారికి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మనం చదివిన ఈ వచనాలన్నిట్లో ఆయన నీతిమంతుల పక్షంగా ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన భక్తిహీనులకు ఆయన ప్రతిదండన చేస్తున్నాడు. కాబట్టి నీతిని అనుసరించి ఎవరైతే జీవిస్తున్నారో, లేదా ఇలా చెప్పాలంటే నీతిగా ఎవరైతే బ్రతుకుతున్నారో, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13లో చెప్పినట్లుగా నీతితో ఎవరైతే బ్రతుకుతున్నారో, భక్తితో ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. భక్తిహీనులకు దేవుడు తప్పకుండా ప్రతిదండన చేస్తాడు. ఆయన ప్రతిదండన కూడా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, ఆయన ప్రతిదండన కూడా ఎలా ఉంటుందంటే దేవుని భయం ఇతరులకు కలిగేటట్లు ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. 11వ వచనం, ఈ సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగింది. సో ఈ వచనాల్లో వినిన వారికి భయం కలిగేటట్లుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. నీతిగా బ్రతికేవారు, భక్తిగా బ్రతికేవారు, వారి విషయంలో దేవుని తీర్పు ఎలా ఉంటుంది అని అంటే, మరి వారి జోలికి వెళ్ళాలి అంటేనే
గమనించండి, మనం చదువుకునే ఈ వచనాలన్నిటిలో ప్రభు యొక్క తీర్పుని గురించి ఆలోచన చేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో వచనం 8వ వచనం చదవండి. చూడండి, 8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా 9 చదవండి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకూడనట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నప్పుడు మరి యేసుక్రీస్తును మరి నిరూపించిన వాడు, యేసుక్రీస్తును దేవుని కుమారుడని, పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, ఆయన పాపమేమి చేయలేదని ఇలా నిరూపించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే మరి మృతుల్లో నుండి లేపాడు. ఈరోజు అదే దేవుడు మనకున్నాడు. క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన ఆ బలాతిశయాన్నే మన యందు కూడా ఆయన వినియోగపరుస్తాడు. ఆయన మనలను లేపుతాడు, మనల్ని ఆయన నిలబెడతాడు. అందుకని ఇక్కడ చెప్పాడు, మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక. మృతులను లేపు దేవుడు. ఇంకా చెప్పాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును లేపిన దేవుడు. యేసుక్రీస్తు మరణం అవుతున్నప్పుడు చాలా మంది యేసు ప్రభుని గురించి ఏం మాట్లాడారంటే ఆయన అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. లూకాసు వార్తలో మనం చదువుతాం, ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును చాలా మంది ఏమన్నారంటే, నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే అన్నారు. 39వ వచనం లూకాసు వార్త 23లో. కొందరు అన్నారు, నీవు యూదుల రాజు అయితే, 37వ వచనం. సైనికులు ఆయన అపహాస్యం చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పాపమేమి చేయకపోయినా ఆయనను ఒక పాపిలాగా ఆయనను మరి అప్పగించారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు పిలువబడితిరి అని చెప్పి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి ఈ వచనాల్లో మనం చూస్తున్నాము, మన ప్రభు ఆయన ఏ పాపము చేయలేదు అని 22లో రాశాడు. ఏ పాపము చేయలేదు, అయినా ప్రభువుని పాపిగా చిత్రీకరించారు. మరి దేవుడు న్యాయం తీర్చలేదా? దేవుడు తీర్చిన న్యాయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన 3వ దినాన్న మృతుల్లో నుండి లేపినప్పుడు ఆయన గురించి వచ్చిన తీర్పు ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 16, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను అనే మాట 4వ లైన్లో మనం చూస్తాం. ఆత్మ విషయమున నీతిపరుడని ఆయన తీర్పు నొందెను. ఆయన ఒక్కడే తీర్పు పొందలేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ. యేసుక్రీస్తు పాపి కాదు, ఆయన నా కోసం పాపముగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. యేసుక్రీస్తు అపరాధం చేయలేదు, నా అపరాధములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. కొరింథీ 2వ పత్రిక 5:19. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమందు నా పాపానికి శిక్ష విధించబడింది. రోమాపత్రిక 8:4. ఎందరైతే ఈ సువార్తను అంగీకరించారు వారందరూ కూడా క్రీస్తు పునరుద్ధానంలో నీతిమంతులని తీర్పు పొందారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులముగా తీర్చబట్టుకై
లేకపోవడం. కాబట్టి ప్రియులారా, తీర్పు అనేది తప్పకుండా ఉంటుంది. దేవుడు మన పక్షంగా ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన తీర్పు ఎలా ఉంటదంటే యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపినట్లే ఉంటుంది. ఆయన నిరూపిస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాశాడు కదా, దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు నిరూపించబడ్డాడు అని, ప్రభావంతో నిరూపించబడ్డాడు అనే మాట మొదటి 7 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రభావంతో నిరూపణ. యేసుక్రీస్తును పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, దేవుని కుమారుడుగా, పాపం ఎరగనివాడుగా, పాపం లేనివాడుగా, పాపము చేయనివాడుగా యేసు నిరూపించాడు తండ్రి అయిన దేవుడు. కూడా అది మన విశ్వాసం, కూడా అది మనం ఎదురు చూడాల్సింది కూడా అది. క్రీస్తు మనలను లేపుతాడు, మనలను ఆయన నిలబెడతాడు అని మనం నమ్మాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 14-15 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం. విశ్వసించుదని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. రైట్. ఏం మాట్లాడుతున్నాం? దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఆయన లేపుతాడు, ఆయన న్యాయం తీరుస్తాడు, ఆయన ప్రభావంతో నిరూపిస్తాడు అని మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, యేసుక్రీస్తును లేపిన వాడు యేసుతో కూడా లేపి నిలబెడతాడు. కాబట్టి నిలబడతాం అనేది మనం గమనించాలి. మొదటి అధ్యాయంలో ఏం రాశాడు? కృంగిపోయాము అని రాశాడు 8వ వచనంలో. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అన్నాడు. కృంగిపోతిమి లేదా వంగిపోతిమి. అత్యధికమైన భారం మనల్ని కృంగిపోయేటట్లు చేస్తుంది, కానీ పునరుద్ధాన బలం ప్రభావంతో ఆయన చేయబోయే నిరూపణ ఆయన మనలను కృంగిపోయేటట్టు కాదు, నిలబెట్టేటట్టు చేస్తాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయంలో కూడా ఇదే మాట మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 13వ వచనంలో ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచింది. మన ప్రభు మనల్ని కృంగిపోయేటట్టు చేయడు, మన ప్రభు మనల్ని వంగిపోయేటట్టు చేయడు. మన ప్రభు మనల్ని చక్కగా నిలబెడతాడు. ఆయన చేతులు మనల్ని బలపరుస్తాయి, ఆయన ప్రభావంతో మనల్ని లేపుతాడు, ఆయన మనల్ని నిలబెడతాడు అనే విషయాలను బట్టి ప్రభుకు స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న వారు, న్యాయం తీర్చేవాడు ఉన్నాడు, ఆయన త్వరగా తీరుస్తాడు. మాత్రమే కాదు, ఆయన న్యాయం తీర్చినప్పుడు భక్తిహీనులకు మాత్రమే కాదు అందరికీ భయం కలుగుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఆయన న్యాయము పునరుద్ధాన బలంతో జరుగుతుంది, ప్రభావంతో జరుగుతుంది. యేసుక్రీస్తునందు ఆయన వినియోగపరిచిన ఆ బలాన్ని బట్టి, దాన్ని నమ్మిన మనయందు ఆ బలము వినియోగించబడుతుంది. ఎఫెసీ 1:17 చదువుకోండి. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అని చెప్పాడు. 17-19 వచనాల భాగంలో ఈ మాట మనం చూస్తాం. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు న్యాయం తీరుస్తాడని మనం ఎదురు చూడాలి. కీర్తనల గ్రంథం 58వ కీర్తనలో మనం చదివినట్లుగా నిశ్చయముగా న్యాయం తీర్చి దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు అని చెప్పాడు. ఇంతవరకు ఆయన న్యాయం తీర్చాడు లేదా? ఇక ముందుకు కూడా న్యాయం తీరుస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చింది ఎవరు?
దేవుడే. న్యాయం తప్పాడా ఈ ఈ సువార్త విషయంలో? రోమా 3:26లో చెప్పినట్లుగా యేసు ప్రభుని నమ్మితే నేను నీతిమంతునిగా తీరుస్తానన్నాడు. మనం యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మనల్ని నీతిమంతునిగా తీర్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వాగ్దానపు ఆత్మనిస్తానన్నాడు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డా. ఎఫెసీయులు 1:13. ఆత్మ ద్వారా సంభవించబోయే సంగతులు చెప్తానన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 14లో చెప్పినట్లుగా 13లో చెప్పినట్లుగా ఆయన సంభవించబో సంగతులు మనకు చెప్తున్నాడు. మరి ఇన్ని విషయాల్లో న్యాయం తీర్చిన వాడు మరి ప్రతి విషయంలో కూడా ఆయన న్యాయమే తీరుస్తాడు. నేను హనోకన్నా, అంతేనా కదా? అవునండి, ఖచ్చితంగా దేవుడు న్యాయం తీరుస్తాడంటారా? ఖచ్చితంగా అండి. ఆ, ఖచ్చితంగా దేవుడు న్యాయం తీరుస్తాడు. కాబట్టి నీతిని అనుసరించి మాట్లాడని వారు చాలా మంది ఉంటారు. వారిని బట్టి మీరు బాధపడద్దు. కారణం ఏంటంటే వారికి దేవుని భయం లేదు. దేవుని భయం ఎప్పుడు కలిగిద్ది అంటే న్యాయం జరిగాక కలిగిద్ది. కాబట్టి దేవుని భయం లేని వారి యొక్క మాటలను బట్టి, భక్తిహీనుల మాటలను బట్టి మీరేమీ బలహీన పడద్దు. కారణం ఏంటంటే దేవుని భయం గలవారు మాత్రమే నీతిని అనుసరించి మాట్లాడతారు. కానీ యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా లోక సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు లోకం మాట్లాడినట్లే మాట్లాడతారు. లేదా 5వ వచనంలో చెప్పాడు, లోక సంబంధులైనట్టే మాట్లాడతారు. ఈరోజు కూడా పాప లోకం విషయంలో చనిపోయాం అనే మనస్సాక్షి లేని వారు, పాప లోకంతో సహవాసం చేస్తున్నవారు, స్నేహం చేస్తున్నవారు, సాంగత్యం చేస్తున్నవారు, వారు భక్తిహీనులై మాట్లాడతారు. వాటిని ఏం చేయొద్దన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో? ఎందుకు పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:14. ఇవి ఎందుకు మాట్లాడుతున్నారంట? వినువారిని చెరుపుటకే గాని అన్నాడు. అంటే వాళ్ళ మాటలు ఎవరు వింటారో వాళ్ళు పడైపోతారు. నిన్ను మాత్రం ఏం చెప్తున్నాడు? ఆ మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. మాత్రమే కాదు, తర్వాత వచనంలో అన్నాడు, 16వ వచనంలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అన్నాడు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాగుతాయని చెప్పాడు. కాబట్టి వాదం పెట్టుకోకండి, విముఖుడుగా ఉండండి. కారణం ఏంటంటే దేవుడు న్యాయం తీర్చినప్పుడు ఈ దుష్టక్రియల్లో పాలువారైన వాళ్ళందరికీ తీరుస్తాడు న్యాయం. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. ఎవరెవరైతే ఈ కీడు చేయటానికి మాటల ద్వారా సహకరించారో వారికి కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇదే 2వ పత్రికలో 4:14లో మనం చూస్తున్నాం, అలెగ్జాంద్రు అని కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్పాడు. అంటే ప్రభు ప్రతిఫలం, ప్రతిదండన ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాము. మరి నీతిని అనుసరించి మాట్లాడని వారు, దేవుని భయం లేక మాట్లాడిన వారు, మన ఎడల దేవుని ప్రేమ లేక మాట్లాడిన వారు, లేదా సత్యమును అనుసరించి మాట్లాడని వారు కూడా దుష్టక్రియల్లో పాలువారైనందున ప్రభు వారికి కూడా తీర్పు తీరుస్తాడు. సమూయేలు గ్రంథంలో కూడా ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, సమూయేలు గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం.
వచనం 23 చదవండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఇచ్చుచుండిరి. రైట్. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ అహీతోపేలు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఇతని గురించి వాక్యంలో ఏముందంటే, అతడు చెప్పిన ఆలోచన దేవుని యొద్ద విచారణ చేసిన ఆలోచనలా ఉండేది. అయితే ఈ అహీతోపేలు ఏం చేశాడు? ఈ అహీతోపేలు కూడా వెళ్ళి అబ్షాలోం పక్షంను వహించాడు. అది మనం గమనించాలి. దేవుని ఆలోచనలు చెప్పేవాడు కూడా ఎక్కడికి వెళ్ళి ఉన్నాడంట? అబ్షాలోం పక్షంగా వహించాడు కదా. ఒక లేవీయుడు వచ్చి ఎవరి పక్షంగా చేరాడు? న్యాయాధిపతుల గ్రంథంలో మేకానువా అని ఎంట ఆ దినాలలో దేవతా మందిరం ఉంటే, దేవమందిరం ఉంటే 17వ అధ్యాయంలో ఆ లేవీయుడు వెళ్ళి ఈ మేకా ఇంటికి చేరాడు. 12వ వచనంలో మీరు ఈ వచనాలు చదివితే, ఇప్పుడు తప్పు చేస్తున్న వాడికి ఎటువంటి వారు యాడ్ అవుతున్నప్పుడు వాడు ఏమనుకుంటాడు? రైట్ చేస్తున్నాను అనుకుంటాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అహీతోపేలు లాంటి వారు అబ్షాలోం పక్షమున వెళ్ళినప్పుడు లేవీయుడు అనే ఈ వ్యక్తి మేకా పక్షంగా వెళ్ళినప్పుడు దేవుడే సహాయం చేస్తున్నాడేమో అనుకుంటారు. కానీ ఆ తర్వాత దేవుడు కొట్టే దెబ్బ గట్టిగా ఉంటుంది అన్నమాట. సో అది మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయాలి. కొందరు తెగించి దుష్టక్రియ ఎందుకు చేస్తున్నారంటే, ఇందులో సహకరించే వాళ్ళు అంతకుముందు మంచివాళ్ళు. అహీతోపేలు మంచోడే, లేవీయుడు అనే టైటిల్ కూడా చాలా మంచిదే. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ భక్తిహీనులు చేస్తున్న తప్పులోనికి ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళు వీళ్ళని చూసుకొని మరి దావీదు లాంటి వారి మీదకి లేవటానికి భయపడట్లేదు, దేవునికి విరోధంగా లేవటానికి భయపడట్లేదు. కానీ ఆ తర్వాత దెబ్బ అది కోలుకోలేని దెబ్బలాగా అయిపోయింది. సో అందుకని ఉదయకాలం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోంచి ప్రభు మాట్లాడుతున్న వర్తమానం ఏంటంటే, లేదా సంఖ్యాకాండం 16లో నుంచి ప్రభు మాట్లాడుతున్న వర్తమానం ఏంటంటే, మీరు అవతలికి పోండి. 20వ వచనం, అవతలికి వెళ్ళిపోండి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరి ఇటు అటు వాళ్ళు చెదిరిపోయారని మనం గత వారాల్లో మనం విన్నాం. మరి మీరు ఎలా ఉన్నారు కదా. ఈరోజు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఫోన్ కాల్స్ కూడా ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మన దగ్గర. ట్యాపింగ్ చేస్తారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా పోలీస్ ఆఫీసర్స్. ఇన్వెస్టిగేషన్ లోకి వచ్చినప్పుడు అసలు ఎవరెవరికి ఫోన్ చేశాడు, ఎవరెవరితో మాట్లాడాడు అని మరి దేవుడు చూడ్డా? దేవుడి న్యాయం చేయడా? అసలు ఎంత కుట్ర జరగటానికి, దేవుని సంఘాన్ని, దేవుని పనిని, దేవుని కార్యాలను పాడు చేయటానికి ఎవరి ఫోన్ కాల్స్ ఉన్నాయి అనేది దేవుడు చెక్ చేయడా? చెప్పండి. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తున్నాడు, వాడు నుదుటి మీద 666 ముద్ర వేపిస్తాడు, చేతి మీద 666 ముద్ర వేపిస్తాడు అని అన్నారు. మరి నిన్నే న్యూస్ వచ్చింది కదా, ఆల్రెడీ ఒక చిప్పు బ్రెయిన్ లో పెట్టి చెక్ చేశారంట, అది సక్సెస్ అయిందంట. బ్రెయిన్ లో చిప్ పెట్టారంటే అర్థం ఏంటి? యాంటీ క్రైస్ట్ వచ్చేస్తున్నాడు, వాడికి అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగిపోతుంది. మరి యాంటీ క్రైస్ట్ అనేవాడే ఇంత తెలుగుగా ఉపయోగిస్తే మరి క్రైస్ట్ జడ్జిమెంట్ సీట్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండబోతుంది. క్రీస్తు న్యాయపీఠం ఇంకెంత అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ చూస్తున్న టెక్నాలజీ పరలోకంలో ఎప్పుడో ఉంది. ఎందుకంటే మనం అందరం అక్కడి నుంచే పొందుకుంటున్నాం ఇవన్నీ.
అమెరికా దేశాన్ని కనుక్కోముందే అమెరికాలో ఉన్న వాళ్ళని దేవుడు పోషించట్లేదా? కాబట్టి మన వస్తువులను కనిపెట్టక ముందే అవన్నీ దేవుని చేత సృష్టించబడ్డాయి. మర్చిపోద్దు. దేవుడేదో పురాతన మనిషి, మనలాగా దేవుడు బట్టలు కట్టుకోవటం ఏం ఉండవని పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి ఉండొద్దు. దేవుడే కదా మనకందరికి. వ్యవసాయకుడికి వ్యవసాయం నేర్పింది ఎవరన్నాడు? నేనే నేర్పాను అన్నాడు. అసలు మొట్టమొదటి వస్త్రాలు కుట్టింది ఎవరు మనిషికి? ఆయనే కుట్టాడు. కాబట్టి దేవుడు రాంబాబు గారి పైన ఏసీ ఉంది, భువనేశ్వరి గారు కనపడతలేదు కానీ ఏసీ పెట్టింది మనకి. అంటే మీరు అందరూ ఏసీని చూడండి అని ఆవిడ వీడియో ఆన్ చేసుకొని ఏసీ పెట్టింది మనకి. అట్లాగా సుజాతకు కూడా మధ్య మధ్యలో ప్రార్థన చేస్తా ఏసీ చూపిస్తుంది మనకి. వెనకాల అక్క వెనకాల కూడా ఏసీ ఉంది. మీరు అందరూ ఏసీలు పెట్టుకొని కూర్చున్నారు, చాలా సంతోషం. మరి ఇస్రాయేల్కి దేవుడు సెంట్రలైజ్డ్ ఏసీ ఇచ్చాడు. కరెంటు బిల్లు కట్టారా? కట్టగలరా మీరు ఆ ఏసీ రోజు ఉంటే? కాలుతున్న అరణ్యం అని లేదా హోషే గ్రంథంలో? ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే అన్నాడు. అంత అరణ్యంలో వాళ్ళు సెంట్రలైజ్డ్ ఏసీని అనుభవిస్తే, మరి కొంతమంది చూడండి, చిన్న పని చేస్తే చెమట పడుతుంది. చెమట పట్టడం ద్వారా వస్త్రాలు పాడైపోతాయి. కానీ ఇశ్రాయేలీలు వస్త్రాలు పాడవలేదంటే వారికి దేవుడు ఎటువంటి ఏసీ ఇచ్చాడు? కాబట్టి దేవుడు ఏదో పాత పద్ధతిలో ఉండే మనిషి, పాత మనిషి అనుకోవద్దు. ఇప్పుడు ఆయన టెక్నాలజీ అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన వివరంగా చెప్తాడు ఎవరెవరు చాటింగ్లు చేసుకున్నారు, ఎవరెవరు ఫోన్లు చేసుకున్నారు, ఎవరేదో ఏది మాట్లాడుకున్నారు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నాము అనే కాన్షియస్నెస్ లో పెరుగుతున్న వాళ్ళు ఈ తప్పు చేస్తారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని చెప్తున్నాం కదా. అంటే నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను అంటున్నాం కదా. అంటే మనం ఎక్కడున్నామని చెప్తున్నాం? హెబ్రీ 9:24 ప్రకారం దేవుని సముఖంలో. మీరు చెప్పండి, ఒక వ్యక్తి వింటున్నాడు అంటేనే మనం ఏమంటాం? చిన్నగా మాట్లాడు ఆయన వింటున్నాడు అంటారు కదండి. మరి అలాంటప్పుడు దేవుడే ఉన్నాడు, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అన్నవాళ్ళు తప్పుడు పనులు చేస్తారా? అహితోబేలు చేసిన పని చేస్తారా? ఆ లేవీడు చేసిన పని చేస్తారా? కాబట్టి మనం ఎలాగన్నా అనుకోవాలి, దేవుడు చెవిటోడు అనుకున్నా అనుకోవాలి, దేవుడు గుడ్డోడు అని అనుకున్నా అనుకోవాలి, లేదా దేవుడు పడుకున్నాడు అన్నా అనుకోవాలి, లేదా దేవుడికి సరిగ్గా ఈ మధ్యలో ఏది తెలియట్లేదని ఆయన కొంచెం ఆయనకి ఆ వెర్రితనం వచ్చేసిందన్నా అనుకోవాలి. కానీ అసలు దేవుడు ఆయన అన్నిటినీ గమనిస్తున్నాడు అనుకునే వాళ్ళు తప్పు ఎలా చేస్తారు కదా. అసలు ఈరోజు ప్రూఫ్లు చూపిస్తేనే మనుషులు ఏమంటున్నారు? నేను చేయలేదు, అది దాంతో నాకు సంబంధం లేదంటున్నారే. దేవుడిని తప్పించుకోగలరా? దేవుని తీర్పు ఆలస్యమైద్దా? ఆలోచన చేయండి. కాబట్టి అయ్యి బాబాయ్ అన్నయ్య ఈ వాక్యం ముందొస్తే నేను చేయకపోదును అన్నయ్య అంటే, ఈ వాక్యం కంటే మంచి వాక్యాలు చాలా ముందు వచ్చాయి. ఎందుకు చేస్తున్నాం మనం? అందుచేత ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న వారు దయచేసి మీరు ఎలా ఉన్నారు అనేది, ఎలా సాగుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దుష్టక్రియ అనేది కొంతమంది బలంగా చేయటానికి కారణం మంచివారు కూడా సహకరించటమే. కానీ దేవుని యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఆయన మొత్తం అన్ని బయటికి తీస్తాడు కదా. సో తీసినప్పుడు తెలిసిపోతుంది అన్నమాట. యేసుబాబు ఒకటి చెప్పమంటున్నారు, చెప్పమంటావు వద్దంట, వదిలేమంటావు? చెప్పండి. ఏదని చెప్పొచ్చా? ప్రవక్త మీరు ఏదని చెప్పచ్చు. మొత్తం మొన్న అన్నాడు, అన్నా ఓ చోట కొడితే ఏలు ముద్దలు కూడా కనపడవు అన్నా అన్నాడు. ఏమన్నాడన్నా అనుకన్నా? ఓ చోట కొడితే ఏలు ముద్రలు కూడా దొరకమన్నా అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఏలు ముద్రలు కూడా దొరకకుండా కొట్టగలిగిన నిపుణులు మన మధ్య ఉంటే దేవుడు ఏలు ముద్రల ద్వారా పరీక్ష చేస్తాడా? మొట్టమొదటి హంతకుడు ఎవరు బైబిల్లో? అతని యొక్క ఇన్వెస్టిగేషన్ లో దేవుడు ఎంత త్వరగా న్యాయం చేశాడు. అందుకనే రాశాడు. ఇప్పుడు మత్తయి సువార్తలు మనం చదివింది ఏంటంటే, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని దేవాలయమునకును బలిపీఠమునకు మధ్య చంపబడిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు కదండి. దేవుని యొక్క న్యాయము ఎంత అద్భుతం అంటే,
హేబేలు రక్తం యొక్క స్వరం నాకు వినపడింది అన్నాడు ఆయన. కాబట్టి ఆయన న్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకి ఏలుముద్రలతో పని లేదు, తల వెంట్రుకలతో పని లేదు, ఆయనకి కాళ్ళు గుర్తులతో పని లేదు. ఆయన తీర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే హెబ్రీ పత్రికలు ఏం చెప్పాడండి? ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు. 4:13 హెబ్రీ పత్రిక 4:13 కదా. సీసీ కెమెరాలు ఉన్నాయంటేనే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నంద్యాలలో నేను ఒక వాక్యం ప్రభు దగ్గర పొందుకొని చెప్పాను. అది ఏంటంటే, మనం 7 కన్నుల సన్నిధిలో ఉన్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆ గొర్రె పిల్లకు 7 నేత్రాలు ఉన్నాయి. అవి భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని ఆత్మకు కనబడనిది ఏది లేదు. ఇంకోటి చెప్పనా? గుడ్ న్యూస్ చెప్పమంటారా? ఈ పరిచర్యకు అటాక్స్ జరిగిన ప్రతిసారి దేవుడు ఆల్రెడీ న్యాయం చేసేసాడు మనకి. అదేంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై రెవల్యూషన్. ఆయన మనకి ఇస్తున్న ఉన్నతమైన ప్రత్యక్షతలే. ఇప్పుడు మీరు చూడండి, తప్పు చేసిన వాళ్ళకి కానీ తప్పుకు సహకరించిన వాళ్ళు ఎవరికి ఈ ప్రత్యక్షతలు రావట్లే. ఈ ప్రత్యక్షతలు మనకే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆల్రెడీ న్యాయం చేశాడు. కాబట్టి అది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. మీకు ఒకటి చెప్తాను, మీరందరూ ఆనందిస్తే ఈ తీర్పుని బట్టి. ప్రభు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఏమని? జయోత్సాహములో లేదా జయోత్సవములో నేను వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుపరుస్తానని చెప్పాడు. కొలసి పత్రిక 2:15 బాహాటముగా కనుపరుస్తానన్నాడు కదా. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదని నమ్ముతున్నారా? తీతు పత్రిక 1:1 అబద్ధమాడనేరని దేవుడు అని నమ్ముతున్నారా? దావీదు అన్నాడు, నీవు దేవుడు అవు గనుక నీ మాట సత్యం అన్నాడు. నమ్ముతున్నారా? అలాగైతే వినండి, ఆయన బాహాటముగా కనపరచబోతున్నాడు. ఎంతకాలం దాక్కుంటుందండి? చెవులు మూసుకుందంట పాము. చూసారా మీరు? మంత్రగాడి మంత్రం కూడా వినపడకుండా చెవులు మూసుకుందంట పాము. చెవులు మూసుకుంటది, పొగకి ఉంటుందా లోపల? చెవులు మూసుకున్న పాము మంత్రగాడి మంత్రాలు అనకుండా దాక్కొని అది పొగ పెడితే బయటికి రాదా? ఏం దివ్య, వచ్చిద్దా రాదా? అపోస్తుల కార్యాలు 28లో వచ్చిందా రాలేదా? కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. మీరు చదవండి, కీర్తనల గ్రంథంలో 58వ కీర్తనలో 4-5 వచనాల్లో, వారి విషము నాగుపాము విషము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారు ఉన్నారు అనే మాట చెప్పాడు. అసలు ఏం రాశాడండి ఈ మాట దావీదు? ఈ పాముల్ని ఎప్పుడు స్టడీ చేసి ఉంటాడు? చేసి ఉంటాడు కనుక నా మెయిల్ ఆయన లాగిన్ అయ్యాడు అనమాట ఫోన్లో. నా మెయిల్ ఎప్పుడైతే లాగిన్ అయ్యాడో, ఇప్పుడు నా కాంటాక్ట్స్ అన్ని ఆయనకు వచ్చేస్తాయి కదా. ఎవరో ఆయన స్టేటస్ చూసి ఆయనకి మెసేజ్ పెట్టారంట. ఏమనంటే, అపవాది ఎలా ఉంటాడు, అపవాది యొక్క లక్షణములు ఏమిటి, అపవాది ఎలా ఉంటాడు అని పెట్టారండి. ఆ పాముగాడు ఎలా ఉంటాడో మనకి ఎందుకండి? ప్రభువుని ధ్యానం చేస్తే పాము బుద్ధులని బయట తెలిసిపోతాయి. మన స్టడీ ప్రభువే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11 ఏముంది? అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అని ఉంది. కానీ దాని క్రింద ఏముంది తెలుసా? ఈ సంగతులకు చాలిన వాడు ఎవడు అని ఉంది 17. కాబట్టి దైవ సంగతులు ఎవ్వరు సరిపోలేరు. ఈ సంగతులు మనకు అప్పగించిన సంగతుల ముందు ఎవ్వరు సరిపోలేరు. అటువంటి సంగతులు దేవుడు మనకు అప్పగిస్తే అపవాది తంత్రాలు కూడా మనకు దొరుకుతాయి. మీరు అనుకుంటున్నారా దావీదు ఇప్పుడు పాముల గురించి ధ్యానం చేశాడని? రాయండి పుస్తకం స్నేక్ స్టడీ అని. క్రీస్తును ధ్యానం చేయండి, పాములు దొరికిపోతాయి. ఎఫెసు 4:20 ఏమనుంది అక్కడ? క్రీస్తును నేర్చుకోండి అని ఉంది. క్రీస్తుని నేర్చుకుంటే పాము చెవి కూడా మూసుకుంటుందని మీకు అర్థమైంది. చెవిటి పాము అంట మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినా వారి స్వరం వినకుండా. ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమంది అంటారు ఎలా చేద్దామన్నా అలా చేద్దామన్నా అలా ఎంత నేర్పుగా మంత్రించినా అది చెవిటి పాము, అది తెలివైన పాము, అది దానికి సెగ తగలాల్సిందే.
అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం ప్రకారం దానికి తగలాల్సిన తగిలితే అదే బయటకు వచ్చేసింది. మార్క్స్ వార్తలో మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాం. ప్రభుకు స్తోత్రం. వాక్యంలో ఏమనుందంటే 10వ వచనంలో పాములను ఎత్తి పట్టుకుందురు అని ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక అభిషేకం కలిగిన దైవజనుడు మెలితే ద్వీపంలో అడుగు పెట్టాడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆయన ఆ ద్వీపంలో అడుగు పెట్టాడో, ఆ మెలితే అనే ద్వీపంలో మనం చూస్తున్నాము ఆయన ఎత్తి పట్టుకున్నాడు ఆ విష జంతువుని. ఎంత విషం అండి. రాత్రి మేము మాట్లాడుకుంటూ కుక్క కాటు ఈ మధ్యలో ఎంత ప్రమాదకరంగా ఉందని దేవుని సేవకురాలు చెప్తుంది అనమాట. ఎవరు, రాజేష్ అన్న వారి భార్య చెప్తుంది. ఎందుకంటే కుక్క కాటు ఎంత ప్రమాదంగా ఉంది కదా. 58వ అధ్యాయంలో మనం చూస్తున్నాము వారి విషం నాగుపాము విషం వంటిది అని చెప్పాడు. మరి ఎంత విషపూరితమైనవి మరి ఉన్నప్పుడు మనం ఎలాగ వీటిని డీల్ చేయాలంటే మనము న్యాయపు తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకుంటే ప్రభు వీటన్నిటిని ఎత్తిపడతాడు. ఎత్తిపట్టి పాముని ఎక్కడేసాడు చెప్పండి పౌలు గారు? అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో ఆయన పాముని ఎక్కడేశాడంటే 5వ వచనంలో అగ్నిలో జాడించాడు. స్తోత్రం చెప్పండి. అగ్నిలో జాడించాడు. కాబట్టి నేను చెప్పే కదా, 1000 ఏళ్ల రాజ్యంలో పాము ఎక్కడ ఉంటది? పాతాళంలోనా, అగ్నిగుండంలోనా? పాతాళంలో. కానీ నిత్యత్వంలో ఎక్కడ ఉంటది? అగ్నిగుండంలోనే. కాబట్టి మనం ఇప్పుడే దానికి అగ్నిగుండం చూపించాలంటే మనం నీతి నివసించే లోకం విషయంలో జీవించాలి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ లోకములో బ్రతుకుతున్నట్లుగా మనం బ్రతకాలి. ఇంకా అసలే ఇప్పుడు మన స్టడీ ఏదేను వనములో వర్తమానాలు మనం వింటున్నాం. అది నిత్యత్వాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని మనకు తెలియచేస్తుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 13లో చెప్పినట్లుగా ఆ నీతి నివసించే లోకం విషయంలో జీవం గలవారుగా మనం జీవిస్తున్నప్పుడు పాముని అగ్నిలో వేసినట్టే. కాబట్టి కాలిపోతున్నట్టు ఉండాలన్నమాట దెయ్యానికి. ఆ అపవాది గాడికి కాలిపోతున్నట్టు, మంటలేస్తున్నట్టు ఉండాలి. సో అది మీరు చేయుదురుగాక. ప్రభు మీకు అటువంటి కృపనిచ్చునుగాక. మనల్ని అది మడి మీద కరవటం ఏంటండి? అసలు దాన్నే మనం తలకాయ కింద వేసి తలకాయ తొక్కేసాం కల్వరి కొండ మీద క్రీస్తుతో కూడా. ఇప్పుడైతే దాన్ని మనం అగ్నిలో పడేసేయాలి. మన జీవితాల్లో అటువంటి అనుభవాల్లోనికి మనం రావాలి. అందుకనే 23వ కీర్తనలో చెప్పాడు, శత్రువుల మధ్యలో నీవు నాకు భోజనము సిద్ధపరిచావు అన్నాడు. చూసారు 23వ కీర్తనలో. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు అన్న దగ్గర నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్పాడు. కాబట్టి శత్రువులు ఎవరున్నారు? అసలు శత్రువులు అందరిలో చాలా ప్రమాదకరమైన శత్రువు ఎవరు? సర్పమే. సర్పం కంటే ప్రమాదకరమైన శత్రువు ఎవరు లేరు. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవండి. ఆది సర్పం, ఘట సర్పం అది త్రింబాగాళ్ళు నేరం అవుతుంది. మీ విరోధి అయిన అపవాది. కాబట్టి ప్రియులరా, మన శత్రువు ముఖ్యంగా ఈ విష జంతువు, విషపాము ఏదైతే ఉందో అది మనకు దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు మనకు నూనెతో తలంటాడు. అభిషేకం గల పౌలు గారు ఆ ద్వీపంలో అడుగుపెట్టినప్పుడు అది అగ్నిలో వేయబడింది అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఉదయం మనం న్యాయాన్ని నమ్ముతున్నామా? లేదు దేవుడు న్యాయం తీర్చడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తాడు అనుకుంటున్నారా? దేవుడు ఆలస్యం చేస్తాడని ఉందా? దేవుడు త్వరగా తీర్పు తీరుస్తాడని ఉంది. దేవుని తీర్పు చాలా త్వరగా రాబోతుంది. ప్రభావంతో ఆయన నిరూపించబోతున్నాడు. 9వ వచనం చదువుదాం, మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 9వ వచనం. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నిద్రగొట్టుచున్నాడు. నమ్ముతున్నారా? మన సెగ దానికి తగిలింది కానీ దాని సెగ మనకు తగలనేడు. మన సెగ దానికి తగిలింది కానీ దాని సెగ
మనకు తగలనీడు చెప్పాడు, మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే. అందరూ చెప్పండి. మా కొండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. కాబట్టి ప్రభు యొక్క న్యాయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఆయన ఎంత త్వరగా న్యాయం చేస్తాడో అది ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఎరుగుదము 3వ వచనంలో చెప్పినట్లుగా తల్లి గర్భాన్ని పుట్టినప్పటి నుంచే భక్తిహీనులకు విపరీత బుద్ధి ఉంటుందంట. ఆ విపరీత బుద్ధికే మనం బాధపడతాం, ఆ విపరీత బుద్ధికే మనము దుఃఖపడతాం. కానీ ఇంత విపరీత బుద్ధి గలవాడిని ఎట్లా డీల్ చేయాలి దేవుడికి తెలియదు. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి జంతువులలో కుయుక్తి కలిగిన జంతువేది? ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం, యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పం యుక్తి కలదు. ఇప్పుడు దానికి ఎంత యుక్తి ఉంటే ఏమైంది? దేవుడే చేశాడు దాన్ని. అలాగే భక్తిహీనుడు తల్లి కడుపును పుట్టింది మొదలుకొని ఎంత విపరీత బుద్ధి ఉన్నా వాడిని కూడా చేసింది దేవుడే. కాబట్టి దేవుని కంటే వాడేమి గొప్పవాడు కాదు. కాబట్టి వాడు దేవుడికి దొరుకుతాడు. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని ఇక్కడ చెప్పాడు, మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అనే మాట మనం చూస్తున్నాం. 11లో చెప్పాడు, 10లో చెప్పాడు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు అని చెప్పాడు. ఇది సత్యమా కాదా? ఈ వాక్యం నిజమా కాదా? భక్తిహీనుల రక్తములో పాదాలు కడుక్కునేటట్టు చేస్తానని చెప్పాడు. ఇది మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో చూడండి, ఇది ప్రభు ఎలాగూ నెరవేర్చాడో కూడా మనం గమనిస్తాం. 14వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం ప్రవహించెను. కాబట్టి దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టి ఉందని తెలుసుకోవాలి. దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టి ఉంది. ఆ తొట్టిలో మనం చూస్తున్నాము, అది త్రొక్కబడింది అనే మాట చూస్తున్నాం. త్రొక్కితే ఆ రక్తం ఎక్కడ అంటుకుంటది? కాబట్టి చెప్పాడు కదా, రక్తములో తమ పాదాలు కడుక్కుంటారంటే ఎలా కడుక్కుంటారు? ఇప్పుడు చెప్పండి, ద్రాక్షరసం ఎలా వస్తుంది? తొట్టిలో ద్రాక్షలు వేసి తొక్కుతారు. తొక్కుతున్నప్పుడు ఆ ద్రాక్షరసం కాళ్ళకి ఎలా అంటుకుంటుందో సేమ్ దేవుని తీర్పు అలాగే ఉంటుంది. కాబట్టి దేవుడు అలాగ తన కోపంతో త్రొక్కుతాడు. కాబట్టి మన పాదాలను ఆయన భక్తిహీన రక్తంతో తడుపుతాడు. సో దీన్ని గురించి మీరు దేవుడు మరీ ఎంత క్రూరుడా అనుకోవద్దు. దేవుడు క్రూరుడు కాదు, దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఆయన తన వారిని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన తన వారిని రాత్రి కూడా నేను చెప్పాను, సెలక్షన్ మీద ఆయన మనసు పెట్టాడు. ఆటోమేటిక్గా రిజెక్షన్ అనేది ఉంటుంది. అలాగే దేవుడు తన వారిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నా జోలికి రావద్దు అని, నా వారి జోలికి రావద్దు అని మీరు చెప్పరా? అప్పుడు మీరు క్రూరులా? ఇప్పుడు ఆయన వారిని ఆయన కాపాడుకుంటాడు కదా. ఇశ్రాయేలు జోలికి వస్తే ఏమన్నాడు? నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. అలాగే యోహాను సువార్త 13:1 ప్రకారం ఆయన వారి జోలికి వస్తే, ఆయన ప్రేమిస్తున్న వారి జోలికి వస్తే, ముఖ్యంగా ఆయన రొమ్మున అనుకున్న వారి జోలికి వస్తే మాత్రం ఆయన ఇలాగే స్పందిస్తాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక అబ్రహాము గారి భార్యను తీసుకెళ్తేనే దేవుడు గర్భములన్నిటినీ మూసివేస్తే, దేవుడు అబ్రహాం భార్య విషయంలో ఇంత న్యాయం చేసినప్పుడు అదే దేవుడు ఈరోజు న్యాయం చేస్తున్నాడని మీరు ఎందుకు నమ్మట్లేదు? కాబట్టి దేవుడు మూసివేయాల్సినవి మూసివేశాడు. దేవుడు చేయాల్సిన తీర్పులు చేస్తున్నాడు. సో దయచేసి దేవుడు తీర్పు తీర్చడు అని అనుకోవద్దు. అందరం ఒకరోజు ఆయన ఎదుట నిలబడతామని కూడా మర్చిపోద్దు. ఇప్పుడు
ఇప్పుడు మనం కవరింగ్ చేస్తాం, కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర కవరింగ్ ఉంటుందా? 5వ అధ్యాయం 10. అందుకనే నెక్స్ట్ వచనంలో 11 ఏమన్నాడు? కావున మేము దేవుని విషయమైన భయం నెరిగి అన్నాడు. కాబట్టి మనందరికీ దేవుని భయం ఉండాలి. ఒక రోజు మనం నిలబడాలి ఒక న్యాయస్థానం ముందు. ఆయన మనలకు లెక్క అడుగుతాడు. ఈ జోలికి ఎందుకు వెళ్ళావు, అన్యాయంగా ఇతని విషయంలో ఎందుకు ప్రవర్తించావు, ఈ విషయంలో ఎందుకు నువ్వు ఎలా చేశావు, అన్నీ వస్తాయండి బయటికి. కాబట్టి ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది ఆనందంగా ఉండండి, నిరాశ పడద్దు. ప్రభు త్వరగా తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు చెప్పినట్లుగా భక్తిహీనుల రక్తములో మీ కాళ్ళు కడుగుతాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలుసుకునేటట్టు చేస్తానని చెప్పాడుగా. సంసోనుతో ఆ స్త్రీ ఏమని చెప్పింది? నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నావు కానీ నీ బలం ఎక్కడుందో నాకు నువ్వు చెప్పలేదు అనింది. కానీ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, ఎవడును తీయలేకుండా ఎవడును వెయ్యలేకుండా నీకు నేను సంగతులు ఇచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాడే 9వ వచనంలో చెప్పాడు, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదములు ఏర్పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేశాడు. మీరు చెప్పండి, లోపల ఐ లవ్ యూ అని చెప్తున్నట్టుందా? బయటికి కూడా ఐఎమ్ లవింగ్ హిమ్ అని చెప్తున్నట్టు ఉంటుందా ప్రభు మాటలు? సంగతులు చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనతో చెప్పిన వాడు మనల్ని ప్రేమిస్తున్నానని మన శత్రువులకు కూడా తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఆయన మనకు సంగతులు అప్పగిస్తున్నాడా లేదా? ఆయన చెప్పాడు కదా, ఇస్కరియోతు కాని యోధ అడిగాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అడిగితే ఆయన ఏమన్నాడు? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారికి నన్ను నేను కనుపరుచుకుంటాను అని చెప్పాడు 14వ అధ్యాయం 22వ వచనంలో. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు కనబరుచుకుంటున్నాడు. మనకు కనబరుచుకునేవాడు, మనల్ని ప్రేమించేవాడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని తెలియచేయడా? ఎందుకు నువ్వు ఎంత సీరియస్ గా నా మీద అటాక్ చేసావని దుష్టుడు అడిగితే ఆయన ఏమంటాడంటే, నేను అంత లవ్ చేస్తున్నాను అతన్ని అని చెప్తాడు, నేను అంత ప్రేమిస్తున్నాను ఆమెను అని చెప్తాడు, లేదా నేను అంత ప్రేమిస్తున్నాను నా వారిని అని చెప్తాడు. కాబట్టి దేవుడు ప్రేమించేవారి జోలికి మనం వెళ్ళకూడదు. దేవుడు ప్రేమించే సంగతులు ఎవరికైతే అప్పగిస్తున్నాడు, ఎవరికైతే మరుగు చేయక తన సంగతులను బయలుపరుస్తున్నాడు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేసేటప్పుడు ఐగుప్తీయులు కూడా అర్థమైపోయింది, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. సో దేవుణ్ణి ఎదుర్కోవటం అనేది అది అసాధ్యమే అంతే. సో అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హృదయాన్ని కఠినపరుస్తాడు వారిది. ఎందుకు కఠినపరుస్తాడంటే, అంతకుముందు వారు చేసిన దాన్ని అంతటికి మరి వాడు శిక్ష అనుభవించాలి కదా. కాబట్టి దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. దేవుని యందు నిరీక్షణ పెట్టుకోండి, ఆయన యందు నిరీక్షణ కలిగి మాట్లాడండి. దేవుడు తప్పకుండా తగిన వేళ ఆయన తప్పకుండా న్యాయము మీకు చూపిస్తాడు. బాహాటముగా వేడుకకు శత్రువులను ఆయన తెచ్చి కనుపరుస్తాడు. ప్రభు స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని ద్వారా ఈ ఉదయకాలం ముందు 58వ కీర్తన నుంచి అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుడు తన ప్రజలకు చేసే న్యాయాన్ని గురించి ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడారు. నీతిమంతులకు కలిగే మరి ఆపదల్లోంచి మరి భక్తిహీనులు లేదా మరి అనీతిమంతుల నుంచి మరి కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన భక్తుల్ని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మృతుల్లోంచి ఆయన లేపినటువంటి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని వినియోగించి ఆయన ఏ విధంగా అయితే లేపారో మనల్ని కూడా ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కూడా లేపుతాడు, నిలబెడతాడు అన్న విషయాన్ని ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడారు. అలాగే ఇది ఎలా ఉంటదంటే ఆ తీర్పు ఆయన చేసేటువంటి న్యాయం భక్తిహీనుల రక్తంలో మన పాదాలు కడుక్కునే అంతగా ఉంటదని, కాబట్టి భక్తిహీనులకి ఆయన చేసేటువంటి ప్రతి దండన అది దేవుని భయం కలిగించే విధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని సేవకులకు, మిగిలిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం ఎర్రపోతవరంలో జరిగే ప్రత్యేకమైన కూడి కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పొందాలని తెలియజేస్తున్నాం.
ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఉన్నారండి సిస్టర్, చేయండి. స్తోత్రాలు దేవా, స్తుతులు నాయన, స్తుతులు దేవా, మహోన్నతుడా, మహాగణుడు అయిన యేసయ్యా, స్తోత్రములు. నీకు సత్య సువార్తను బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయం మాకు ప్రభువా మీ ప్రత్యక్షతలో మీ యొక్క సంగతులను గురించి మాకు అనేకమైన సంగతులను అయ్యా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ప్రభువా. లోకంలో న్యాయం తీర్చే దేవుడు నిశ్చయముగా మా పక్షంలో ఉన్నారని ప్రభువా, అయ్యా సజీవులున్న దేశంలో మీరున్నారనే ధైర్యం మాకు ఈ లోకంలో మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు. ఈ లోక నీతి నుండి నాయన, ఈ లోకం నుండి మమ్మల్ని వేరు చేసి ఈ దినమున ప్రభువా ఈ నీతి లోకంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో నాతోనూ అందరితోనూ ప్రభువా అయ్యా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడివి, ప్రతి సంగతిని ఎరిగిన దేవుడివి, ప్రతి విషయాన్ని నాయన ఏది మరుగు కాదు మీ కళ్ళకి స్పష్టంగా అయ్యా మీకు సమస్తమైన దేవుడివి. ఈ దినమున మేము అయ్యా ఆ సంగతుల విషయంలో మేము ఎక్కడ దాక్కున్నా ప్రభా మీరు ప్రభా మమ్మల్ని అయ్యా యేసయ్యా బయలుపరచగలిగిన గొప్ప తండ్రివి. ఈ దినమున అట్టి గొప్ప తండ్రిలో అయ్యా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. భక్తిహీనులు తండ్రి తల్లి గర్భములోనే వారు నాయన యేసయ్య దుర్నీతి ఎరిగి ప్రభా ప్రవర్తించినప్పటికీ మీరు అయ్యా మీరు న్యాయం తీర్చే మా పక్షంలో ఉన్నావని ప్రభా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రభా న్యాయం తీర్చే దేవుడికి మమ్మల్ని మేము అప్పగించుకునే జ్ఞానం మాకు ఇచ్చినందుకు వందనాలు. అట్టి ఓర్పు అట్టి సహనము మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు. ఎటువంటి తండ్రి అయ్యా దుష్క్రియల్లోకి మేము వెళ్ళకుండా ప్రభా శత్రువు మా మీద ఎంతగా మా మీద పోరాడినా యుద్ధము చేసిన తండ్రి మౌనంగా ఉండటం మాకు నేర్పించినందుకు ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున అయ్యా అనేకమైన శ్రేష్టమైన సంగతులని మేము ఊరికే విని వదిలివేసే వారంగా కాకుండా ప్రభా అయ్యా మా గ్రహింపుకు తీసుకొస్తున్నందుకు వందనాలు. అట్టి గ్రహింపులో మేము ఉన్నతంగా ఎదుగుటకు మీరు చూపుతున్న తండ్రి మీ మార్గమును అటు ఇటు తొలగిపోకుండా అయ్యా ఇదే మార్గంలో ప్రభావ మేము కొనసాగటకు మీరు సహాయం చేస్తుందేవా. మీ దయగల హస్తములను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయం చేరి వచ్చిన అయ్యా ప్రతి బిడ్డను బట్టి కూడా అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి అయ్యా ఈ సహవాసమును బట్టి ఈ జూమ్ కూడికను బట్టి అయ్యా తండ్రిని అయినా నిర్లక్ష్యం ఎక్కడా లేకుండా పూర్ణ జాగ్రత్త కలిగిన వారమే, విశేష జాగ్రత్త కలిగిన వారమే. అక్కడ దినాల్లో నాయన కడవరి దినాల్లో మేము ఉన్నామని ఎరిగి అయ్యా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ఆ టెన్షన్లో ఉంచుకుంటూ మాకు మీరు చేస్తున్న కృపను బట్టి వందనాలు. దేవుని భయం కలిగి జీవించడం నేర్పుతున్నందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అట్టి భయంలో మాకు అయ్యా అందిస్తున్న మీ జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయమున ప్రభా ఇట్టి సత్య సువార్తను ప్రభా అయ్యా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో శత్రువు ఎదుట మీరు సాక్ష్యం ఇచ్చే గొప్ప తండ్రివి అయ్యా. అతన్ని నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రభా అయ్యా అతను నేను గణపరచునని ప్రభా మీరు సెలవిస్తున్నట్టు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము తండ్రి ఇంకా మేము గ్రహించుటకు ప్రభా అట్టి ప్రేమలో మేము పాదుకొని ప్రభా స్థిరపరచుకొని మమ్మల్ని మేము ప్రభా ఆ ప్రేమ ఫలంలో మేము అందరము అభివృద్ధి చెందుటకు మీరు కృప చూపుతున్న దేవా. ఇంకను మా జీవితాల్లో ప్రభా ప్రతి దినము ప్రభా ప్రతి క్షణము మీతో అంటుకట్టబడిన జీవితాలు అయ్యా మీతో పెనవేసుకున్న జీవితాలు ఈ లోకం నుంచి మమ్మల్ని తండ్రి ప్రజెంట్ మేము ఎక్కడున్నాము అయ్యా ఎక్కడ ఉండాలో ప్రభా మీరు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రములు. మా స్థితిని మాకు అయ్యా జ్ఞాపకం చేస్తున్నందుకు తండ్రి మా ఉనికిని మాకు అయ్యా అయ్యా తెలియజేస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు. ఇట్టి ఉనికిలో నుండి మమ్మల్ని ప్రభా అయ్యా మమ్మల్ని వేరుపరిచి ప్రభా ఈ దినమున ప్రభా సత్య సువార్తలో అయ్యా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ముగింపు ప్రార్థన చేసిన సహోదరి మంజునాథ్ గారికి, కూడికిలో ఉన్న దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.